ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్న అందరికీ నా యొక్క వందనాలు చూపిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథం నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాల వరకు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28వ వచనం వరకు. మాథ్యూ chapter 15 verses from 21 to 28. వాక్యం చదువుకున్నాం. మత్తయి 15వ అధ్యాయం 21వ వచనం నుండి 28వ వచనాల వరకు చదువుకున్నాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళగా ఆ ప్రాంతమున నుండి కనాను స్త్రీ యొక్కతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి ఒక బాధపడుతున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి పడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడితిని కానీ మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజముగా ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బలల మీద నుండి పడు ముక్కలు తిను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నందును. దేవుడితో ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని మిత్రుగా ప్రేమించిన మా యేసయ్య, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. మీ వాక్యంలోనికి మేము అడుగు పెడుతున్నాం ప్రభువా. వింటున్న బిడ్డలను, చెబుతున్న నన్ను మీ ఆధీనంలో ఉంచుకోండి. మీ మాటలు మాకు బోధించమని క్రీస్తున్నామని వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాల వరకు. 28వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుదాం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. చాలండి. యువర్ ఫెయిత్ ఈస్ గ్రేట్, లెట్ ఇట్ బి డన్ యాజ్ యు విల్. నీ విశ్వాసము గొప్పది కాబట్టి నీవు కోరుకున్నట్టే అది జరగాలి. ఈరోజు మన అంశం ఏమిటి అంటే, లెట్ ఇట్ బి డన్ యాజ్ యు విల్. నువ్వు కోరుకున్నట్టే జరుగును గాక. అసలు ఈ మాట ఎవరు చెబుతున్నారు అంటే, దేవుడైన యేసయ్య ఒక సామాన్యమైన ఒక మనిషితో, ఒక స్త్రీతో చెబుతున్న మాట. నీవు కోరుకున్నట్టే జరుగును గాక. ఈ మాట దేవుడు కోరుకున్నట్టే జరుగునుగాక అంటే పర్వాలేదు, కానీ ఒక మనిషి కోరుకున్నట్టే జరుగునుగాక అంటే ఆశామాషి కాదు. యేసయ్య ప్రార్థన చేస్తూ, ఫాదర్, లెట్ దై విల్ బి డన్, నీ చిత్తము జరుగునుగాక అన్నాడు కదా. అంటే తండ్రి లేదా దేవుని చిత్తము జరుగునుగాక. ఇక్కడ స్వయంగా దేవుడే ఒక కనాను స్త్రీని చూసి, నీ ఇష్టమే జరగాలి అంటే అది ఆశామాషి పని కాదు, ఆశామాషి మాట. ఒక మనిషితో చెప్పిన మాట కాదు, ఒక దేవుడు ఒక మనిషితో చెప్పిన మాట. చాలా కష్టం ఆ మాట చెప్పాలంటే. అది జరుగుద్దంటారా పాస్టర్ గారు అంటే జరిగింది. అంటే ఆ మాట జరగాలి అంటే ఆ జరిపించుకుంటున్న వ్యక్తి ఎలాగుండాలి?
3 విషయాలు ఉదయకాల సమయంలో మనం చూద్దాం. అర్థమవుతుందండి. సన్ని ఇంతకు ముందుగానే చెప్పారు. యూదా అంటే అర్థం ఏంటంటే స్తుతించుట. ఎవరిని స్తుతించుట? ఎందుకు స్తుతించుట? ఎప్పుడు స్తుతించుట? కదా ఎలాగ స్తుతిస్తున్నాం? నువ్వు ఏ కులంలో పుట్టావు అన్నది ముఖ్యం కాదు, ఏం చదువుకున్నావు అన్నది ముఖ్యమో కాదు. చదువుదాం, జాగ్రత్తగా చూడండి. 21వ వచనం చదవండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. చాలు. ఎక్కడి నుండి వచ్చింది ఆమె? కానాను నుంచి వచ్చింది. బస్సులోనో, రైల్లోనో, విమానంలోనో? ఆ రోజుల్లో ఏం లేవు, బస్సులు లేవు, విమానాలు లేవు, రైళ్లు లేవు. ఆ రోజుల్లో అక్కడ మాంత్రికులు ఉన్నారు, వేరే బోధకులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఎందుకు యేసు ప్రభు దగ్గరికే వచ్చిందామే అన్నదే చాలా ముఖ్యమైన ప్రశ్న. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ సమస్యను పరిష్కరించలేరా అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, we must have a great faith in God. గొప్ప విశ్వాసం అంటే 100కు 100% విశ్వాసము దేవుని మీద ఉండాలి. అందుకనే ఆమె కష్టమైనా కానీ నడుచుకుంటూ ప్రభు దగ్గరికి ఆమె వచ్చింది. అంటే యేసు ఎలాగైనా నాకు సహాయము చేస్తాడు, నా బిడ్డను బాగు చేస్తాడు అనే గొప్ప విశ్వాసం. ఇది నేను చెప్పడం కాదు, యేసయ్య 28వ వచనంలో చెప్పాడు, యువర్ ఫెయిత్ ఇస్ గ్రేట్. నీ విశ్వాసం గొప్పది. మనిషి చెప్పింది కాదని, లేదా ఆమె చెప్పటం లేదు మై ఫెయిత్ ఇస్ గ్రేట్ అని కదండి. ఆమె మాటను బట్టి, ఆమె మాట్లాడుతున్న తీరును బట్టి యేసయ్య ఏమంటున్నాడట, నీ విశ్వాసము గొప్పదని యేసయ్య సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని చేత గొప్ప సాక్ష్యము చెప్పించబడిన ఒక చక్కటి స్త్రీ. ఇంకో విషయం ఏంటో తెలుసా? విశ్వాసం అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఏంటో ఆమెకి తెలియదు. ఆమె యూద కుటుంబంలో పుట్టలేదు, పండిత కుటుంబంలో పుట్టలేదు. కానీ ఒక అన్య కుటుంబంలో పుట్టిన ఒక స్త్రీ ఆమెను చూసి దేవుడు నీ విశ్వాసము గొప్పది అంటమంటే చాలా కష్టమైన పదం. ఎంత విశ్వాసము దేవునిలో ఆమెకు ఉండకపోతే ఆమె ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చింది. మన జీవితాలను మనం చూద్దాం. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాక మా ఊళ్ళో ఏమీ లేదు, చర్చ్ 5 కిలోమీటర్ల దూరంలో ఉండేది. మా అమ్మగారు మొట్టమొదట మా గ్రామంలో యేసు ప్రభువుని నమ్ముకున్నాను. మా అమ్మగారిని చూసి నేను ఇంటికి సెలవులకు వచ్చాక మా అమ్మగారు మేము 5 కిలోమీటర్ల దూరం నడిచెళ్ళి ప్రార్థన చూసుకొని, పాపం వీళ్ళిద్దరు దూరం నుండి వస్తున్నారని ఆ పాస్టర్ గారు మాకు భోజనం పెట్టేవాళ్ళం అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటే 5 కిలోమీటర్లు వచ్చేవాడు. ఎందుకని? దేవుని మీద ఒక విశ్వాసం, ఒక నమ్మకం. అది చూసేవాడికి వెర్రితనంగా కనబడుతుంది. భక్తుడైన పౌలు అంటున్న మాట ఏమిటంటే, నశించుతున్న వారికి, చెప్పండి, నశించుతున్న వారికి ఏంటి వెర్రితనంగా కనబడుతుంది? క్రీస్తు యొక్క ప్రేమ కానీ, క్రీస్తు యొక్క వాక్యము కానీ, క్రీస్తు యొక్క మహాశక్తి కానీ ఎలా కనబడుతుందటని వెర్రితనంగా, మనం వెర్రోళ్ళగానే కనబడతాం.
శిష్యులు అంటున్నాడు ఇది పెంచది వద్దా వచ్చే అంటే ఆమె ఆపుతుంటాం. సరే, ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఆమె చాలా దూరం నుంచి ప్రభు దగ్గరికి వచ్చిందామె. ఓకే, చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 31 వరకు. ఇప్పుడు చదవటానికి సమయం లేదు కానీ ఇంటికి వెళ్ళి చదవండి. కానీ 28, 29 వచనాలు చదవండి. అక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయం 28, 29. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చారు. యేసు మేము ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు ఏమన్నారంటే నమ్ముచున్నాము. చక్కటి మాట ఏంటట? మేము నమ్ముతున్నాం, నిజమే, నువ్వు ఇది చేస్తాం. మనం చాలాసార్లు యేసు దగ్గరికి వస్తాం, నమ్మకం లేకుండా వస్తాం. అందరితో వెళ్ళాలి, కూర్చోవాలి కాబట్టి కూర్చుంటాం కదా. దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నంత మాత్రాన మనం నిజమైన క్రైస్తవులమని కాదు. క్లాసులో చాలా మంది పిల్లలు కూర్చుంటారు, స్టూడెంట్ లాగే ఉంటారు. ఎప్పుడు బయటపడతారు? పరీక్ష టైంలో, అంతేనండి. అది రిజల్ట్స్ వచ్చిన టైంలో బయటికి వస్తాం. మరి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళామంటే క్లాస్కి వెళ్ళాం. ఏమన్నా పాఠాలు సరిగా వినలే, సరిగా చదువు. ఇక్కడ ఈ గుడ్డి వారిని చూసి యేసు అడుగుతున్న ప్రశ్న చక్కటి ప్రశ్న. ఇది నేను నిజంగా చేస్తానని మీరు నమ్ముతున్నారా? క్రైస్తవ జీవితమే నమ్మకమైన జీవితం. నమ్మకం మీద ఆధారపడిన, అంటే మన కంటికి కనబడటం లేదు కానీ నమ్ముతున్నాం. We have never been to, చెప్పండి, we have never been to heaven, we have never seen that one, but still we have faith that there is heaven. మనం ఎప్పుడు పరలోకంలో ఉండలేదు, పరలోకాన్ని చూడలేదు, కానీ పరలోకం ఉందని కదా. గాంధీ గారిని మనం చూడలే, కానీ గాంధీ గారు ఉన్నారని నమ్ముతున్నాను. నేను చూడలేదు కాబట్టి, లేదంటే ఎదురవదు కొన్నిట్లకి నేను చెప్తాను. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటి అంటే, యేసు ప్రభు గుడ్డి వారిని చూసి చెప్తున్నారు, నేను నిజంగా మీకు దృష్టినిస్తానని, నేను బాగు చేస్తానని మీరు నమ్ముతున్నారా అంటే వాడు చక్కటి మాట అన్నారు. ఏమంటున్నట్టే, నమ్ముతున్నాం ప్రభువా. క్రైస్తవుడు చెప్పవలసింది యేసు నిజంగా దేవుడు, రక్షకుడు అనే నమ్మకం. దేవుని మీద నమ్మకం, దేవుని మీద నమ్మకము ఎప్పుడు మనకి అవమానము. మన నమ్మకాలు రకరకాల వాటి మీద వెళ్ళిపోయి నమ్మవలసిన వ్యక్తి దేవుని మీద మనకు నమ్మకము లేకుండా చేస్తున్నాం. ధనం, పలుకుబడి, చదువు, ఉద్యోగం కదండి, ఇవన్నీ మంచివే, కానీ వాటి మీద జాగ్రత్త గమనించండి. వాటి మీద నమ్మకాన్ని పూర్తిగా పెట్టు. వాటి మీద నేను చెప్తున్నాను, వాటిని కొంతగా నమ్మాలి, వాటి మీద కాదు. వాటి మీద అయితే ఏమవుతుందంటే కొంతకాలానికి అవి ఎగిరి. నేను చెప్పండి, 2 things. Number 1, don't believe 2 things. Number 1, the clouds in the sky and the money in your pocket. ఆకాశంలో మేఘాలను, జేబులో ఉన్న ధనాన్ని. But have faith in God. క్రీస్తులు మీ నమ్మకము, దేవునిలో మీ నమ్మకము. ఈమె నమ్మకం ఎవరి మీద కాబట్టి ఎవరి దగ్గరికి వచ్చింది? ధనం మీద నమ్మకం కాబట్టి యేసు దగ్గరికి వచ్చిందా? యేసు మీద నమ్మకం కాబట్టి యేసు దగ్గరికి వచ్చిందా? యేసు మీద నమ్మకం. అర్థమైందంటే యేసు మీద ఒక వచనం చదివి మనం ముందుకెళ్దాం.
55వ కీర్తన 22వ వచనం. Psalm 55 verse 22. 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనెను. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఎవరి మీద పెట్టాలంటే మన భారం యెహోవా మీద పెట్టుట, దేవుని మీద పెట్టుట. దేవుని మీద మన భారాన్ని పెట్టడం నేర్చుకోవాలి. అర్థమవుతుందని అర్థమవుతుందా? కాబట్టి ఈమె ఎవరి మీద భారం పెట్టి ఇంత దూరం నడిచొచ్చింది? యేసు మీద. అంటే చాలా గొప్ప విశ్వాసం. 100కి 100%, 99 పాయింట్ ఇంకేదో కాదు. అర్థమవుతుందని 100కి 100%. అర్థమవుతుందా? రెండవ విషయం మనం చూద్దాం. రెండవ విషయము 27వ వచనం చదువుదాం. అక్కడే మత్తయి సువార్తలోనే 27వ వచనం. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును. యేసయ్య ఏమంటున్నాడట? కాదు, ఆ ముందు వచ్చినాడు 26లో ఏమంటున్నాడు? 26 వచ్చిన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని. అంటే యూదులకు ఇవ్వవలసింది వేరే వారికి ఇవ్వకూడదని యేసు యొక్క ఉద్దేశం. కానీ ఏమేమంటుంది? నిజమే ప్రభువా, కాదు అని చెప్తాంలే. నిజమే ప్రభువా, నువ్వు చెప్పింది నిజమే. యేసయ్య ఏం చెప్పినా నిజమే. మనం చెప్పే అబద్ధాలు కానీ యేసయ్య ఏం చెప్పినా నిజమే. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల కింద పడిన ఆ రొట్టె బుక్కలు తింటాయి కదా. ఏ రీతినైతేనే తింటాయి కదా. అంతేనా? మీ పాస్టర్ గారికి పెద్ద చర్చ్ ఉందా? మీకు పెద్ద చర్చ్ ఉందంటే లేదు. ఇంట్లో నా చర్చ్ అంటే అవును. ఎక్కడైతేనే వాక్యం. అర్థమవుతుందా? ఓకే, ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే రెండవ విషయం ఏంటంటే we must have perseverance. Perseverance అంటే చెప్పాలి. perseverance అంటే పట్టుదల. ఏముండాలంటే మనకి పట్టుదల. దీంట్లో దేవుని వాక్యములు, విశ్వాసములు, పరిశుద్ధ జీవితములు ఏముండాలి? ప్రార్థన జీవితములు, ఆత్మీయ జీవితములు. క్రైస్తవులకి ఏముండాలట? పట్టుదల. మనకి దేంట్లో ఉంటుంది? వేరే విషయాల్లోనే పట్టుదల కదా. మాట పట్టుదల, పోట్లాట పట్టుదల, దేవుళ్ళని పట్టుదల. చాలా మంది క్రైస్తవులను చూసి ఇందాక సంగతి చెప్పినట్టుగా దేవుడు బాధపడుతున్నాడు. మీరు దేవుని పిల్లలు, బైబిల్ చేతి పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్తారు. మీరు కానీ మీ పిల్లలు కానీ మాట్లాడే భాష ఏంటి? ఎలాగ పెంచారు మీ పిల్లల్ని? ఎలాగ పెంచి పెద్ద చేశారు మీ పిల్లలు? తల్లిదండ్రులుగా మీ కుటుంబానికి వాళ్ళు మంచి పేరు తెస్తున్నారా, చెడ్డ పేరు తెస్తున్నారా? కదా. మన పెంపకాన్ని బట్టే మన పిల్లలు నిజమే. మన పెంపకాన్ని బట్టి ఆయన బయట వీధిలోకి వెళ్ళాక మనకి మంచి పేరు తెస్తున్నాడా, చెడ్డ పేరు తెస్తున్నాడా? మన పిల్లలు బయటికి వెళ్ళాక మనకు చెడ్డ పేరు తెస్తున్నారు అంటే తల్లిదండ్రులుగా మనము వాళ్ళని ఎలాగ పెంచి పెద్ద చేసాం. అలాంటి దరిద్రపు తల్లిదండ్రులు మన మాట. మనం చర్చికి వెళ్ళటం, ప్రార్థనకి వెళ్ళటం దరిద్రం, సిగ్గు కూడా. ఏ అంటే అప్లై బిఫోర్ యూ సప్లై. ముందు మనకులోని ఏం లేదట సరైన పెంపకము. పిల్లలు తిట్టేంటి? మనం ఎలా పెంచామో పిల్లలు అలాగే
పెరిగిపోయింది. బయటికి మన పిల్లలు వెళ్తే తల్లిదండ్రులకి ఏం తెచ్చేలాగా ఉండాలంటే మంచి పేరు తెచ్చేలాగా. వీళ్ళ పలానా వాళ్ళేనండి ఎప్పుడు చూసిన అందరి మీద పోట్లాడుతూనే ఉంటారు. ఎంత మంచి పేరు కదేనా. మనం మళ్ళీ బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తూ ఉంటాం. వాక్యములు ఉన్న మాటని మిమ్ములను బట్టి కదా అన్ని జనుల మధ్యన నా నామానికి చెడ్డ పేరు వస్తుంది. ఇక్కడ మనం గమనించండి, కానాను స్త్రీ ఎంత పట్టుదల. వెళ్ళిపోమంటే వెళ్ళటంలే, వెళ్ళిపోమని చెప్తుంటే వెళ్తాం. ఇలాంటి పట్టుదల మనం ఎక్కడ చూసామా? వెరీ గుడ్. యాకోబు దేవునితో ప్రార్థనలు రాత్రంతా పెరుగులాడుతూనే ఎంత పట్టుదల. తెల్లారిపోతుందయ్యా విడిచిపెట్టు అంటే నీవు నన్ను ఆశీర్వదించే వరకు, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఇక తెల్లారిపోయే సమయంలో దేవుడు అన్నాడట, నీ పేరు ఇక నుంచి యాకోబు కాదు ఇజ్రాయేలు అని ఆశీర్వదించాడు. ప్రార్థనలో మనకేముండాలండి? పట్టుదల. విశ్వాసంలో ఏముండాలట? పట్టు. ఒక మాట చెప్పనా, అసలు ప్రార్థనలే కాదు ఏ విషయంలోనైనా పట్టుదల ఉండాలి. చదువుతున్నారా? ఏముండాలి చెప్పండి. నేను ఎలాగైనా 100కి 20 మార్కులు తెచ్చుకోవాలి, ఆ పట్టుదల కాదు నేను చెప్పేది. ఎలాగుండాలంటే 100కి 100 తెచ్చుకోవాలి. అలా పట్టుదల ఉంటే కనీసం 90, 95 అయినా వస్తుంది. అంతేనండి. 100కి 20 అంటే 10 వస్తాయి. దేంట్లోనైనా ఒక ఫలానా పని సాధించాలి అంటే దాంట్లో ఏముండాలంటే పట్టుదల ఉంటాం. ఏదైనా, అది పని అయినా, అది చదువైనా, అది ఉద్యోగమైనా, నేను ఇంజనీర్ అవ్వాలి అనుకున్నారు ఇప్పటి నుంచి పట్టుదలతోనే చదువు. నేను డాక్టర్ అవ్వాలి ఇప్పటి నుంచే పట్టుదల ఉండాలి. పట్టుదల లేకపోతే మనమేమి కూడా. కానీ నేననేది అనవసరమైన వాటికి కాదు, అనవసరమైన వాటికి పట్టుదల కాదు. అవసరమైన దానికి ఏముండాలట పట్టుదల అవుతాం. చాలాసార్లు మన జీవితంలోని మనము ఓడిపోవటానికి కారణం ఏమిటి అంటే పట్టుదల లేకపోవటం. పాస్టర్ గారు ఇలాగ మీరు చేస్తే మీరు తప్పకుండా గెలుస్తారు అని పాస్టర్ గారు చెప్పారు. 2 రోజులు ప్రార్థన చేశాం, 3 రోజులు ప్రార్థన చేశాం. ఆ పాస్టర్ గారు చెప్పారు కానీ ఏమీ జరగటం లేదు. నేను ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. అబ్రహాం, ఆదికాండం చదవలసిన అవసరం లేదు. ఆదికాండం 12వ అధ్యాయంలో గాడ్ స్పోక్ టు అబ్రహాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడంటున్నాడు, లీవ్ దిస్ ప్లేస్, ఈ స్థలాన్ని విడిచిపెట్టు, లీవ్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నేను ఏమైతే చూపిస్తున్నానో దానికి ప్రయాణమై వెళ్ళు అన్నాడు. ఇదే మాట మనం ఉజ్జాయింపుగా తీసుకుని ఇదే మాట మనలతో కానీ దేవుడు మాట్లాడుంటే, నీ ఇంటిని విడిచిపెట్టేవు, నువ్వు ₹1 కోటి పెట్టి కట్టావు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టే, నేను చూపించే స్థలానికి వెళ్ళు అంటే వెళ్తామా? ఇలాగ వెళ్ళాం. ఎందుకని? అలాగ వెళ్ళలేకపోయింది లోతు భార్య. తెలుసండి, లోతు భార్య కాళ్ళు ఇట్టున్నాయి, తల ఇటు తిరిగింది. మీరు గమనించారా? లోతు అనుకుంటున్నాడు నా భార్య నా వెంట వస్తుంది అనుకున్నాడు, కానీ లోతు ముందు వెళ్ళిపోతున్నాడు. లోతు భార్య కాళ్ళు ఇట్టున్నాయి, తల మాత్రమో కదండి. పీత కాళ్ళు ఇట్టుంటాయి, కాళ్ళు అటుంటాయి. మీరు గమనించారు? పీతలు ఇప్పుడు చదివిన పీత కళ్ళు ఎట్టుంటాయి, ఇటుంటాయి. కాళ్ళు ఎట్టుంటాయి, పక్కకుంటాయి కదండి. ఎందుకు నేను ఇది సరదాకి చెప్తాను లేదు, ఉదాహరణ మన జీవితాల్లో కూడా we are here in the presence of God, but our mind is roaming somewhere in the world.
మనం చాలాసార్లు ఇక్కడే ఉంటాం. సింపుల్ భాషలో అర్థమయ్యేలా చెప్పాలంటే పెద్దలు చెప్పేది ఏంటంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటే నిజమే. పెద్దలు బాగా దూరంగా ఆలోచించి చెప్పిన మాట అది. ఊరికినే చెప్పలే వాళ్ళు ఆ సామెత. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. మార్కు సువార్త సెయింట్ మార్క్ చాప్టర్ 4. సెయింట్ మార్క్ చాప్టర్ 4. రీడ్ ద లాస్ట్ వర్స్. ఆఖరి వచనం చదవండి. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరు? గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి. హూ ఈస్ దిస్ గాయ్? హూ ఈస్ దిస్ పర్సన్? ఈయన ఎవరు? రిడిక్యులస్ క్వశ్చన్. అర్థం లేని ప్రశ్న. ఎవరని తిరుగుతున్నారు మీరు ఎంతకాలం అయిందని? ఇప్పుడు నేనున్నాను. టీచర్ గారి ఇంటికి నేను గృహ దర్శనానికి వెళ్ళి ఈయన ఎవరో మా ఇంటికి వచ్చారు అన్నారు అనుకోండి, రిడిక్యులస్. అర్థం లేదు దానికి. నేనెవరో మీకు తెలీదా? నేను పాస్టర్ గారిని. యేసయ్యతో మీరు 3.5 సంవత్సరాల నుండి తిరుగుతూ ఈయనెవరో అసలు ఆ మాటకు అర్థం ఉందండి? ఎవరిని తిరుగుతున్నారు 3.5 సంవత్సరాల నుంచి? ఓకే, ఆ పై వచనం చదవండి. అప్పుడు ఆయన, హూ ఇస్ దట్ ఆయన? దట్ ఆయన ఈజ్ ఆల్ ఆర్ జీసస్ క్రైస్ట్. ఓకే, దట్ జీసస్. మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మకం లేకుండా. ఒక మాటలో చెప్పాలంటే యు ఆర్ హియర్ విత్ మీ బట్ వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మీరు ఇప్పుడు నాతోనే ఉన్నారు కానీ మీ విశ్వాసం ఎక్కడా? ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పనా? స్టూడెంట్ పెన్ తీసుకున్నాడు కదండి, అయిపోయిందట. ఆ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాడు, బుర్రలో ఏమి లేదు. చేతులు ఖరీదైన పెన్ ఉంది, ఖరీదైన డ్రెస్ వేసుకున్నాడు కదండి, బుర్రలో ఏం లేదట. ఏమి లేదు. నేను ఎక్కడా కానీ అసలైంది ఎక్కడా అని అక్కడ ఇన్విజిలేటర్ అడిగా. కుడి పక్కకు తిరిగే, ఎడం పక్కకు తిరిగే, ఏమి టుస్ అంటాడు. ఎందుకని? ఎవరైనా హెల్ప్ చేస్తారు. శిష్యుడు యేసు ప్రభుతో తిరుగుతూ అంటున్నారట, యేసు ప్రభు ఎవరు? అసలు నిజంగా చాలా విచిత్రమైన ప్రశ్న. ప్రశ్నల్లో చాలా ఉంటాయి కానీ ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలు చాలా కష్టం. యేసు అంటున్నాడట, మీరు నాతో ఉండటం ముఖ్యం కాదయ్యా, మీ విశ్వాసము నాలో ఉండటమో కదా. ఎంత పెద్ద చర్చ్ బిల్డింగ్ అది ముఖ్యం కాదు. ఎంత జనం మీ చర్చికి వస్తారు అది ముఖ్యం కాదు. మా స్కూల్కి 100 మంది 10th క్లాస్ స్టూడెంట్స్. బట్ మై క్వశ్చన్ దిస్ మార్నింగ్ ఈజ్, ఎంతమంది పాస్ అయ్యారు 100 మందిలో? ఆ స్కూల్కి 10 మందే 10th క్లాస్ స్టూడెంట్, 10 మంది పాస్ అయ్యారు. ఈ స్కూల్లో 100 మంది 10th క్లాస్ స్టూడెంట్స్, 5గురే పాస్ అయ్యారు. ఎవరు గొప్ప? ఆ 10 మంది. ఎంతమంది మా చర్చ్కి వస్తారు? ఎంత చక్కటి బిల్డింగ్, ఎంత ఖరీదైన బిల్డింగ్ మా చర్చ్ బిల్డింగ్. మీకు తెలుసా? యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వాళ్ళందరూ అక్కడ యెరూషలేము దేవాలయాన్ని చూసి మా పితరులు వీటిని సంవత్సరాల తరబడి కట్టారు. ఎంత అందంగా ఉంటుంది యెరూషలేము దేవాలయము. అవుట్వర్డ్ అపియరెన్స్, ఆ బాహ్య ఏంటంటే ఆ కనబడుతుంది. దాన్ని చూసిండు అప్పడంలో ఉండే వాడు పూరిలాగలా దిగిపోతున్నాడు. బట్ లుకింగ్ ఎట్ దట్ సేమ్ Jerusalem temple, Jesus said, this temple, what you are looking at right now, is going to be destroyed very soon. మీరు ఏ చక్కటి యెరూషలేము దేవాలయం అయితే చూస్తున్నారో, is going to be destroyed by Titus, the Roman emperor. రోమ చక్రవర్తి చేత ఇదేమైపోతుందటండి? నాశనము. నిజమే, క్రీస్తు శకం 70లో ఆ టైటస్ రోమ చక్రవర్తి వచ్చాడు, దాని మీద దండయాత్ర చేశాడు. మీరు దీన్ని చూసి సంబరపడుతున్నాడు. బట్ దేర్ ఇస్ నో జెరూసలేం టెంపుల్ ఇన్ జెరూసలేం నౌ. యెరూషలేములో ఇప్పుడు ఏం లేదటండి. యెరూషలేము దేవాలయము
అదే చాలా మంది జాగ్రత్త, నేను ఒక దైవ సేవకుడిగా మీకు చెబుతున్నా, చాలా మంది ఇది ఇజ్రాయేలీ మేము వెళ్ళాం, యోర్దాను నది నీళ్లు అని తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు కప్పుతున్నారు. దే ఆర్ చీటింగ్ యూ. ఏ అంటే మీరని యోర్దాను నది నీళ్లు తీసుకొచ్చాం కాబట్టి అదేంటంటే ఇజ్రాయేల్ ఏంటి పరిశుద్ధమైన స్థలం, అక్కడ మేము కాలు పెట్టాం కాబట్టి మేమేమయ్యామేట, మేము పరిశుద్ధమయ్యాం కాబట్టి మాకు నమస్కారం చెయ్యండి. అగైన్ ఐ సే దిస్ ఇస్ రిడిక్యులస్, అర్థం లేని మాట. నీవు యెరూషలేములో కాలు పెడితే యు ఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ ఎ హోలీ పర్సన్, యు ఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ ఎ రైచియస్ పర్సన్. యెరూషలేములో అడుగు పెడితే అయిపోతామండి. నేను యేసుతో మాట్లాడాను, సో వాట్? అయితే ఏంటట, నువ్వు పరిశుద్ధుడువా? కాదు. యేసుతో మాట్లాడిన వాళ్ళు పరిశుద్ధులైతే శాస్త్రుల పరిచయాలు కూడా మాట్లాడారు. యేసు అయితే మాట్లాడారా? ఆ రోజుల్లో మాట్లాడారా లేదా? అందరూ మాట్లాడారు. నేను ఐఏఎస్ క్లాస్లో కూర్చున్నాను వెళ్ళి, సో వాట్? యు నాట్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ కదండి. ఆ క్లాసులో నువ్వు కూర్చున్నావు అంతే, నువ్వు ఐఏఎస్ వాడు కాదు. నేను చాలాసార్లు అది అంటాను. చాలా మంది నేను మచిలీపట్నం కొత్తగా వచ్చాక, పాస్టర్ గారు మీరు పుట్టు క్రైస్తవులా కాదా? ఇక్కడ నేను బందరు కొత్తగా వచ్చాక వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు పుట్టు క్రైస్తవులా అన్నారు. నేను పుట్టు క్రైస్తవుని కాదండి, అసలు పుట్టు క్రైస్తవులు బైబిల్లో లేరు అన్నాను. ఎందుకు లేరు అన్నారు. ఏమి చూపించండి, ఎక్కడున్నారు? There is no born Christian in the Bible. బైబిల్ గ్రంథంలో లేదు. జాగ్రత్తగా నేను మీకు ఉదాహరణ చెప్తాను. See, you were born in a doctor's family, but you are not a doctor. నీవు డాక్టర్ గారి కుటుంబంలో పుట్టావు, నువ్వు డాక్టర్ గారు కాదు. You got my point? You got my point? నీవు క్రైస్తవ కుటుంబంలో పుట్టావు. You are not a Christian. Unless and until you receive Jesus Christ as your personal savior, you will never and ever become a Christian. You got my point? నీవు క్రీస్తును అంగీకరించే దాకా నీవు క్రైస్తవుడివి కాలేవు. జాగ్రత్త, జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి మన భాష. ఈ కానాను స్త్రీ, మత్తయి సువార్తలు, ఈ కానాను స్త్రీ ఎక్కడి నుండి? కానాను నుండి వచ్చింది. వాడి దేశ ప్రభు గురించి తెలియదు, ఆయన దేవుడని తెలియదు, కానీ వింది. వాక్యంలో ఉన్న మాట వినుట వలన ఏమి కలుగును? విశ్వాసము. అది తప్ప ఒప్ప ముందు విను. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే వినకుండానే ఎక్కువ శాతం భర్తలు ఏమనుకోవద్దు, పురుషులే ఎక్కువ శాతం భర్తలు అంటే భార్య మాట వినరు. వాళ్ళు అసలు ఆమె ఇస్తుంది మంచిదో చెడ్డదో ముందు వినవయ్యా బాబా. నేను మాట్లాడుతున్నానా? మాట్లాడే పురుషుడైన మాత్రం అన్ని నీకు తెలుసా? తెలీదు. స్త్రీలు ఇచ్చిన సలహాలు విని ఎంతమంది పురుషులు ఉన్నతమైన స్థితికి వెళ్ళలేదా? మనం చాలాసార్లు వాళ్ళని కించపరుస్తుండే, తప్పది అని చేయదు. నీకు ఇష్టమైతే చేద్దు, లేకపోతే వద్దు, ముందు విను. మంచి సలహా, చెడ్డ సలహా మనం అలా చాలాసార్లు చేయి. ఈ స్త్రీ ఎక్కడి నుండో వింది, ఎక్కడి నుండో నడుచుకుంటూ యేసుప్రభు దగ్గరికి. యేసయ్య ఏమంటున్నాడు అంటే, పిల్లలకి పెట్టే రొట్టె ముక్కను కుక్క పిల్లలకి పెట్టకూడదు అంటే ఆమె ఏమంటుందంటే, నిజమే ప్రభువా, కానీ ఆ కుక్క పిల్లలు కూడా ఆ టేబుల్ మీద నుంచి కింద పడిపోయిన ఆ రొట్టె ముక్కలు తిని పరుపు నింపుకుంటున్నాయి. ఎలాగైతేనే అవి తింటున్నాయి. ఏ కులములో నేను పుట్టాను? నేను కానాను స్త్రీనా, యూదా స్త్రీనా, కదండి, మెసొపొటేమియా స్త్రీనా, ఏ స్త్రీనా అన్నది ముఖ్యం కాదు, కానీ ఐ హావ్ ఫెయిత్ ఇన్ యూ, నీలో నాకు చక్కటి విశ్వాసము. దట్స్ ఎనఫ్. విశ్వాసం చాలండి. ఎవరిలో? దేవునిలో. మనం చాలాసార్లు ఈ లోకంలో ఉన్న వస్తువులను నమ్ముతున్నాం. నేను ఇందాక నుంచి చెబుతున్నదే హ్యావ్ నో ఫెయిత్ ఇన్ ద క్లౌడ్స్ అండ్ హ్యావ్ నో ఫెయిత్
the money in your pocket, but have faith in God who is in your heart. ఆకాశంలో ఉండే మేఘాలను జేబులో ఉండే ధనాన్ని నమ్మద్దు. వన్ డే దే విల్ ఫ్లై అవే, ఎగిరిపోతాయి. ఇదిగో ఇక్కడ మేఘం ఉందని బయట వస్తువులన్నీ తీసుకొచ్చి లోపల పెట్టామా, అదే విజయవాడలో పడింది. ఎందుకని ఆ మేఘం అక్కడికి వెళ్ళింది కదండి. చాలా స్థలాలు జరుగుతుంటాయి మనకి. అమ్మ వచ్చేసిందని కంగారు కంగారు ఇష్టం వచ్చినట్టు ఇసిరేస్తాం లోపలికి. అది ప్రశాంతంగా నీ జేబులో 100 రూపాయలు ఉన్నాయా, నువ్వు కూలీల సెంటర్కి వెళ్ళేసరికి ఏమైపోతాయండి, షాపింగ్ జేబులోకి వెళ్ళిపోతాయి. పోనీ ఆయన దగ్గర ఉంటాయా, అవి ఉండవు. ఆయన ఇంకో వస్తువు కొని మళ్ళీ తీసుకురావాలి కాబట్టి ఎగిరిపోతాడు, వాటి ఎగిరిపోయి వస్తుంటాం. కానీ హృదయంలో ఉండే యేసయ్యను నమ్ము, ఆమె నమ్ము. అందుకనే ఆ రెండవ విషయం ఏంటంటే వి మస్ట్ హ్యావ్ పర్సివరెన్స్, పట్టుదల. ఎవరిలో ఏంటంటే క్రీస్తులోనే ఆత్మీయ జీవితంలో పట్టుదల కదండి, సేవ జీవితంలోనే ఆ పట్టుదల. నేను స్పోర్ట్స్ స్కూల్లో చదివాను, అది మీకు తెలిసిన టెస్టిమనీ. 100 మీటర్స్ 1989లో అండర్-16లో నేను ఫస్ట్ 11.6 సెకండ్స్ 12 సెకండ్స్ 100 మీటర్స్లో ఉంటే స్టేట్ లెవెల్లో నేను 11.6 సెకండ్స్ చేశాను, బ్రేక్ చేశాను. వెంటనే నన్ను ఒక స్కూల్లోని పీఈటీగా అపాయింట్ చేశాను. 4 months నేను ఉద్యోగం చేశాను. 5వ నెల రిజైన్ చేశాను. 7వ నెల బైబిల్ కాలేజ్కి వెళ్ళాను. చాలా మంది అంటారు పాస్టర్లు కాబట్టి బ్రతుకులేదని. ఫూల్, డోంట్ థింక్ లైక్ దట్. ఎవ్రీ పాస్టర్ ఈజ్ నాట్ లైక్ దట్. ప్రతి సేవకుడు, ప్రతి పాస్టర్ గారండి ఆయనకి చదువు లేక కాదు, ఆయనకు ఉద్యోగం లేక కాదు ఇక్కడికి వచ్చింది. చాలా మంది నేను అది అంటాను, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ యూ షట్ యువర్ మౌత్ అండ్ జస్ట్ కీప్ క్వైట్. సేవకు వచ్చాడు, పాస్టర్ అయ్యాడంటే ఇంక దిక్కు లేక గతి లేక కాదు కాదు. మీకు తెలుసండి, నన్ను చిన్నప్పటి నుంచి అమెరికన్ చదివించాను. నేను కోట్లు సంపాదించాలంటే సంపాదించగల కెపాసిటీ నాకు, ఇలాంటి రేకుల షెడ్లో ఉండవలసిన అవసరం నాకు లేదు. కానీ బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్నాం, సేవకు సమర్పించాం, విశ్వాసంతో ముందుకెళ్తున్నాం. అదే ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆటంకాలు, అవరోధాలు ఎన్నో నా జీవితంలో ఎదురవుతున్నా ప్రార్థనా పూర్వకంగా జయించుకుంటూ ముందుకి. నేను చెబుతున్నది ఏమిటి అంటే, నువ్వు సేవకు వచ్చావా, పట్టుదలతో సేవలో ముందుకి. కష్టాలు వస్తాయండి, మనిషి అన్నాక రాకపోతే ఉంటాయా కదండి, అంటే పెద్దలు అనేది ఏంటంటే చెప్పండి, కష్టాలు అనేవి మనుషులకు రాకపోతే మానవులకు వస్తాయా అని పూర్వం సామెత చెప్పారు. కానీ ఇప్పుడు కొద్దిగా నేను ఏం చేస్తున్నా, మానవులకు కూడా వస్తున్నాయి ఇప్పుడు కదండి, మానవులకు కూడా వస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి. వాటిని చూస్తూ ఆగిపోవద్దు. అవసరమైతే పక్కకు తోసి ముందుకు వెళ్ళు, లేదా నువ్వన్న పక్క నుంచి వెళ్తూ వద్దు. కానీ కీప్ ట్రావెలింగ్, ప్రయాణం చేస్తూనే ఈ ప్రయాణం ఆప్ చేయద్దు. ఎంతో మంది ఏదో రకరకాలుగా అంటూ ఉంటారు, అదే నిజమే కదండి. అవి అలా వస్తూనే ఉంటాయి, వాటిని నువ్వు పట్టించుకోవు. ప్రతిదాన్ని పట్టించుకుంటే సేవలు ముందుకు వెళ్ళలేదు. ప్రతిదాన్ని మనం ఇచ్చేసుకుంటే మనం భూమి మీద బ్రతుకు. ప్రార్థనా పూర్వకంగా జయించుకుంటూ ముందుకే వెళ్తూ. లుక్ ఎట్ ది లైఫ్ ఆఫ్ జోసెఫ్. ఎన్నో ఆటంకాలు వచ్చినాయి యోసేపు జీవితంలో. ఒకటి చెప్పనా, రక్త సంబంధులే అన్నయ్యలే ఏం చేశారు చెప్పండి, ఎందులో పడేశారు, గోతిలో పడేశారు. జాగ్రత్త గమనించండి. లుక్ ఎట్ మై హ్యాండ్, లుక్ ఎట్ మై ఫింగర్స్. అన్నదమ్ములు యోసేపును ఇటు పంపడానికి ప్రయత్నం చేశాను, కానీ దేవుడు అటు తీసుకెళ్తున్నాడు, పైకి. గమనించారా, పైకి తీసుకెళ్ళి. Eventually Joseph became the prime minister of Egypt. మీరు ఎంత లోతుకు ఇలా తీసుకెళ్తూ ఉంటే యోసేపును దేవుడు అంత పైకి తీసుకెళ్లి ఆ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రినే
ఫరో రాజు దగ్గరికి వస్తానటండి. ఫరో అంటున్నాడట, ఐ డోంట్ నో ఎనీథింగ్, జస్ట్ గో టు జోసెఫ్. నాకేం తెలియదు అయ్యా యోసెఫ్ దగ్గరికి. ఆయన ఏం చెప్తే ఆయన అక్కడ సంతకం చేయమంటే అక్కడ సీలేసి నేనేం చేస్తానట సైన్ చేస్తాను. ఆ లెవెల్కి దేవుడు తీసుకొచ్చాడు. నీవు సేవ చేసేటప్పుడు, నువ్వు విశ్వాస జీవితంలో ముందుకెళ్ళేటప్పుడు ఎంతమంది నీ మీద అసూయ పడుతుంటే దేవుడు ఇంకా నేను అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. వాటిని పట్టించుకోవద్దు, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నాడు. యేసయ్య అంటున్నాడట, పిల్లలకి పెట్టే రొట్టెలు కుక్క పిల్లలకి పెట్టొద్దంటే ఆమె సర్లే నేను వెళ్ళొస్తానందా. కొంతమంది అయితే ఉంటారు, ఎంత మాట అన్నది ఇక్కడ ఎవడుంటాడు వెళ్ళిపోతానంటారు కదా. ఆమె వెళ్ళలే. మీరు గమనించండి, చదవండి ఏమంటుందంటే 20 నిజమే ప్రభువా, కుక్క పిల్లలకు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినులు కదా అని. ఎంత చక్కగా అది వెళ్తాంలే. యాకోబు కూడా అంతేనండి. Unless and until you bless me, I'm not going to leave this place. I'm not going to leave you. నేను ఇది విడిచిపెట్టాను. ఎప్పుడు విడిచిపెడతానంటే నన్ను ఆశీర్వదించు, అప్పుడు నేను. ఎంత పట్టుదల క్రైస్తవ జీవితంలో మనకు కూడా పట్టుకొని ఉన్నాం. అదేదైనా ఆరోగ్యమా, ఆయుష, జాబా, చదువా, మార్క్సా, వాటమైతే ఏదైనా కావచ్చు, కానీ నీకేముండాలంటే ముందు ఏది ప్రజలు చెబితే కాదు, ఇక్కడి నుంచి రావాలి. ముందు ఇక్కడి నుంచి రావాలి. ముందు నీలో నుంచి. మై సన్ ఈ సెడ్, డాడీ ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను డాడీ. నేనన్నా అయితే నేను నిన్ను 4 గంటలకి అలారం వేసి లేపను. నువ్వే లేకు, నువ్వే చదువు, నువ్వే లేచి నువ్వే చదువు. అంతే. ఆయనే 4 గంటలు వేసేవాడు, ఆయనే చదివేవాడు. నా ఈ చదివే సెకండ్. అంతేకాదు మా డాడీ లేపుతాను, అప్పుడు లెగిస్తాను అంటే ఇదేంటంటే ఇది అలవాటు అయిపోతుంది. కాదు, నీ అంతటా నీకు రావాలని నేను అవ్వాలి. అదే అంటే పట్టుదల. ఎవరో చెబితే కాదు, నీ అంతటా నీకు అది రావాలి. మన జీవితంలో కొన్ని విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో అనేక అట్రాక్షన్స్ కదండి. ఈ లోకంలో ఏమవుతాయంటే విశ్వాసము నుంచి బయటకు లాగుతాయి, పరిశుద్ధత నుంచి బయటకు లాగుతాయి, ఆకర్షణలు అనేకము వస్తున్నాయి. కానీ నువ్వు పట్టుదలతో ప్రభువులు ముందుకి వెళ్ళాలి. The third point I would like to tell you is, మూడో పాయింట్ నేను చెప్పబోయేది ఏంటో చూడండి. Verse 28, 28వ వచనం చదువు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు కలుగునుగాక. చక్కటి మాట కదా. యువర్ ఫెయిత్ ఈస్ గ్రేట్. ఈ మాట మనలను చూసి దేవుడు చెప్పగలుగున్నాడు కదా. నీకున్న ధనం చాలా గొప్పది, నీకున్న బిల్డింగ్స్ చాలా గొప్పవి, నీకున్న పలుకుబడి చాలా గొప్పది అని కాదట. యువర్ ఫెయిత్ ఈస్ గ్రేట్. నీ విశ్వాసము గొప్పది. ధనము మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళదు, జ్ఞానము మనల్ని పరలోకానికి తీసుకొని. నేను నా జాబ్కి రిజైన్ చేసేటప్పుడు PO అంటారు తెలుసండి, మా ట్రైబల్ ఏరియాలో ప్రాజెక్ట్ ఆఫీసర్, ITDA అంటారు ట్రైబల్ ఏరియా. ఆయన నన్ను పిలిచి, నీవు స్టేట్కి 100 మీటర్స్లో ఫస్ట్ వచ్చావు, నీకు స్పోర్ట్స్ కోటాలో మేము జాబ్ ఇచ్చాం, నేను ఇంకా నేషనల్ లెవెల్కి వెళ్ళాను, ఇంకేంటంటే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి, నువ్వు అనవసరం కంగారు పడి జాబ్కి రిజైన్ చేస్తున్నావు, చిన్నవాడు నీకు తెలియదు. ఒక్కసారి ఆలోచించు. కానీ నేను అన్నది ఏంటంటే, I have decided to follow Jesus Christ. No turning back, no turning back. నేను వెనక్కి తిరిగి సేవకు వచ్చాక అనేక కష్టాలు ప్రయాణం చేశాను, అలవాటైపోయినాయి. ఇప్పుడు అవి నాకు పెద్ద కష్టంగా అనిపించడం. భక్తుడైన పౌలు అంటున్నాడు, నా శరీరాన్ని క్రీస్తుకు సరిపోయేలాగా నలగొట్టుకుంటున్నాను. మీరు జాగ్రత్త గమనించండి. మార్పు అంటేనండి ధనం బాగా సంపాదిస్తే మార్పు కాదు, పాపము నుంచి పరిశుద్ధతలోనికి రావటమే మార్పు. అదే యేసయ్య కోరుకునే.
మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. When Jesus comes to this world, I'm not saying if Jesus comes to this world, because definitely he comes. తప్పకుండా ఆయన వస్తాడు. That's what I say. When Jesus comes to this world, the very first question he is going to ask us is, are you saved? నీవు రక్షణ పొందావా? ఎన్ని బిల్డింగ్లు సంపాదించావని ప్రశ్న అయినా వేయుడు కదా, వేస్తాడా? ఎంత ధనము సంపాదించావు అని. కానీ నువ్వు రక్షణ పొందావా? నేను రక్షణ పొందలేదు ప్రభువా అంటే చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. మీకు తెలుసా, యోవేలు గ్రంథం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. చివరి దినాల్లో నటండి, మాకు లేక మీకు వాక్యం చెప్పే పాస్టర్స్ ఉండరట. ఏం కరువు వస్తుంది అక్కడ అంటే వాక్యం కరువు వస్తుందట. అప్పుడటండి ప్రజలు మేము వాక్యం వింటాం, పాస్టర్ గారు చెప్పండి అంటే పాస్టర్ గారు ఉంటారట. ఈ బాధ భరించలేక సముద్రంలో దూకి చనిపోతాం అని దూకితేనటండి సముద్రం నీళ్ళు ఎండిపోతాయి. అంత ఉందండి యోవేలు గ్రంథం. మీరు గృహాలకు వెళ్ళి చదవండి. కాబట్టి అందుకని భక్తుడైన పౌలు అంటాడు, this is the right time to accept Jesus Christ as your personal Savior. Please don't post-date your salvation. మీ రక్షణ గురించి మీరు వాయిదా వేయొద్దు, పోస్ట్ పోన్ చేయొద్దు. గ్రేస్ బాప్టిస్ట్ చర్చికి వచ్చిన వాడికి స్టీవెన్సన్ పాస్టర్ గారు నర్సు కేజీ బంగారం ఇప్పుడు ఇస్తాడట అంటే, రేపు వచ్చి తీసుకుంటామని చెప్పండి పాస్టర్ గారిని అంటారా? మీరు ఇప్పుడే వచ్చేస్తారా చెప్పండి. నేనేమంటాను, ఏమంటారా చెప్పండి? ఇప్పుడే వస్తారు రేపు వస్తామంటారా? ఏ అమ్మో 2 గ్రాములు 3 గ్రాముల కేజీ బంగారం బుద్ధుందా? సాల్వేషన్, రక్షణ దీనికంటే గొప్పది, దీనికంటే గొప్పది. మీకు ఒక విషయం చెప్పనా, నాకు బీటీ పోస్ట్ ఇచ్చింది అప్పుడు పిఓ గారు జోసెఫ్ గారు. నేను బీటీహెచ్ ముగించుకొని నేను మా ట్రైబల్ ఏరియాకి 3 రోజుల మీటింగ్కి వాక్యం చెప్పడానికి వెళ్ళాక దట్ పర్టికులర్ పిఓ వాజ్ సిట్టింగ్ in front of me listening to my message. Praise God. వద్దు అన్న వ్యక్తిని ఆ ఫస్ట్ కుర్చీలో కూర్చొని నేను చేస్తున్న ప్రసంగం ఎంత మొదలు. ప్రసంగం అయ్యాక కిందకి దిగాక నమస్తే సార్ అంటే, నమస్తే బాబు నేను ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది అంటున్నాను. నేను చెప్తాను మీకు గుర్తుంటుంది చెప్పేది. అలాగని అందరు ఉద్యోగాలు విడిచిపెట్టి రండి అని నేను చెప్పటం లేదు. వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఎందుకు అంటే ఒక సేవకుడు ముందుకు వెళ్ళాలి అంటే ఆయన సహకరించే సంఘస్థులు కూడా ఉండాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఇఫ్ ఆల్ ఇస్ టు కమాండ్ హూ ఇస్ టు ఒబే. అందరు ఆజ్ఞాపించేవాళ్ళు అయితే విధేయత చూపించి చేసేవాళ్ళు ఎవరు? ప్రతివాడు అక్కడి నుంచి వచ్చి ఇది చేయి అది చేయి అంటున్నాడట. ఉన్న 10 మంది, అక్కడ ఉన్నది ఎంతమంది? 10 మంది. 10 మంది కూడా ఇది చేయి అది చేయి అంటున్నాడట. మరి చేసేది ఎవరు? నిజమే, సేవకుడు ఉండాలి. సేవకుడిని పోషించేవాళ్ళు డైరెక్ట్ దేవుడు వచ్చి డబ్బులు ఇవ్వడం ఇస్తాడా? త్రూ చర్చ్ మెంబర్స్, త్రూ చర్చ్, వీడి ద్వారానే దేవుడు సహాయమా అంటే ఏదో ఒక ఛానల్ని దేవుడు ఎన్నుకుంటాడు. ఎగ్జాంపుల్, ఏరియా అడవిలో ఉన్నాడు, మనుషులు అక్కడికి వెళ్ళలేరు. కానీ దేవుడు అన్నాడటండి, అడవి చాలా చిక్కగా ఉంది కాబట్టి ఇలాగ రాలేరు, కాబట్టి కాకితో ఆహారం ఇచ్చి పైనుండి, కాకి చిన్నది కాబట్టి వెళ్ళగలదు. చూసారా, ఏదో ఒక ఛానల్ని దేవుడు వాడుకుంటాడు కదా. ఈరోజు మన సంఘ బిడ్డలు ఏంటట, ఆ సంఘ బిడ్డల ద్వారా సేవకుడిని ఏం చేస్తాడు? దేవుడు పోషిస్తాడు, దేవుడు పోషిస్తాడు. కాబట్టి వీరు ఉండాలి, వారు కూడా. థర్డ్ పాయింట్ ఏంటంటే, we must move God's heart.
దేవుని యొక్క హృదయాన్ని కదిలించలేగను. చాలాసార్లు మన ప్రార్థనలన్నీ అబ్బే ఎవరిని కదిలించలేకపోతున్నాం, ఎవరిని కదిలించలేకపోతున్నాం. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. యాక్ట్స్ అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం మొదటి 5 వచనాలు కానీ మనం చదివితే అక్కడ కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉంటాడు. కొర్నేలి సైన్యాధికారి, కానీ కుటుంబంతో కలిసి ఏం చేస్తున్నాడట? ఆయన ప్రార్థనలు చేసేవాడట. ఎక్కడ సమయం? సమయం తెచ్చుకునేవాడు. సమయం అండి ఎవరికైనా 24 గంటలే. నాకు టైం చాలేదండి, రేపటి నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు. నేను చాలా మంది నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు 3 నెలల్లో మరి స్పోకెన్ ఇంగ్లీష్ అన్నారు కదా అంటే, 3 నెలల్లో నేను చెప్పినట్టుగా చేస్తే మీకు ఇంగ్లీష్ వస్తుంది. నేను చెప్పినట్టుగా కాకుండా మాకు సేవ ఉండి రాత్రి అంతా పాస్టర్ గారు వచ్చేసరికి 12 అయ్యిందండి, అందుకని మీరు ఇచ్చిన హోంవర్క్ చేయలేకపోయానండి అంటే 3 నెలలు కాదు 3 సంవత్సరాలు అయినా రా. అలాగ అనుకునే వాళ్ళే డబ్బులు కట్టి నా దగ్గర జాయిన్ అవ్వండి. నేను బందరు చెక్ కూడా ఇంగ్లీష్ సర్వీస్ మొదలు పెట్టాను సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో. కొంతమంది నోబుల్ కాలేజ్ లెక్చరర్స్ 1 నెల అయ్యాక, పాస్టర్ గారు మిమ్మల్ని ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నాడు, అడగండి. మీ ఇంగ్లీష్ ఏంటి అలాగుంది? ఎందుకు నాది అలాగుంది అంటే నేను మాట్లాడేది ఇంగ్లీష్ కాబట్టి. ఎన్విరాన్మెంట్ అనాలి కదా అంటే ఎన్విరాన్మెంటే అది దరిద్రపు ఇంగ్లీష్ అంటారు. మీరేం ఎన్వైరన్మెంట్ ఇంగ్లీషు, ఎన్విరాన్మెంట్ కాదు. నేను మిమ్మల్ని చూసి నవ్వాలి, మీరు నన్ను చూసి కాదు. మీరేమో డెవలప్మెంట్ అంటున్నారు, నేను డెవలప్మెంట్ అనుకోదయ్యా, డెవలప్మెంట్. అదేంటి అలా పలుకుతారంటే అది ఇంగ్లీషు, అంతేగా అది ఇంగ్లీష్ అలాగే ఉంటుంది. మీరేమో నేనేం చీ అంటున్నా, మీరేం టీ అంటున్నారు. టీ అనకూడదండి, చీ కదా. ఎస్ తర్వాత ఏంటి అంటే టీ అంటున్నారు, టీ అనకూడదు, చీ రావాలి కొద్దిగా. ఏంటంటే చీ. నేను మిమ్మల్ని చూసి నవ్వుతున్నా, మీరు మమ్మల్ని చూసి నవ్వటం కాదు. ఏ అంటే ఒకటి, మీరు దానికి అలవాటు పడ్డారు. మా ఇంగ్లీష్ టీచర్ బ్రిటిష్ ఆమె, ఇంగ్లాండ్ ఆమె. ఇక నాదే తప్పు అయితే ఈ ప్రపంచంలో ఇంగ్లీష్లు ఏమో ఉండాలండి, తప్పే అంతే కదా సార్. ఎందుకంటే బ్రిటిష్ ఇంగ్లీషే మంచి ఇంగ్లీష్. సరే, ఎక్కడికో వెళ్తున్నాం మనం. అట్లాంటి మన ప్రార్థన ద్వారా ఏం చేయాలట? దేవుని హృదయాన్ని కదిలించలేకుండా. ఇప్పుడు ఆ కనాను స్త్రీ యొక్క చెప్పండి, ఆ కనాను స్త్రీ యొక్క ప్రార్థనని యేసయ్య హృదయాన్ని కదిలించి వేసింది. ఆయన అందుకనే యేసయ్య అంటున్నాడటనే, I have never seen such a great faith even in the lives of Jews. అంటున్నాడు. ఎంత చక్కటి మాట. ఇశ్రాయేలులో కూడా, యూదుల్లో కూడా ఈమె అంతటి గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు అంటున్నాడు. అంటే ఎంత విశ్వాసం అంటారండి? ఇక అది మాటలతో చెప్పలేనంతటి విశ్వాసం. మన విశ్వాసం ఇంత 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 మస్టర్డ్ సీడ్ ఏంటంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే అంటే అర్థం ఏంటి? అంతపడలేదా? ఏ సైడ్ అంటాడు అంత ఉంటే అంటే అంతపడలేదా? జాగ్రత్త. భక్తుడైన పౌలు అంటున్నాడు, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ ఇన్ ఫెయిత్ ఆర్ నాట్. నిన్ను నీవే పరీక్ష చేసుకొని నీ విశ్వాసంలో ఉన్నావో లేదు. ఎవరో చెప్పడం కాదు, మనకు తెలుసు, మనకు తెలియదా మన విశ్వాసం. నేను హై స్కూల్లో 10th క్లాస్లో మ్యాథమెటిక్స్లో ఎప్పుడు చూసినా ఫస్ట్ వచ్చేవాడు. కష్టానికి గట్టెక్కాను, 36 వచ్చినాయి. 100కి 36 వచ్చినాయి. ఇంకొకటి తక్కువ అయితే అవి అవుట్. నా పని కష్టానికి గట్టెక్కే ఆగిపోకుండా. మా మ్యాథమెటిక్స్ టీచర్ ఎంత చెప్పినా అదేంటో కానీ నాకు అసలు అవి బుర్రకి ఎక్కేది కాదండి. అసలు బుర్రకి ఎక్కేది కాదు. ఏంటి ఏమో ఆడు స్పెషల్ క్లాసులు కాదు, ఇంకేం క్లాసులు తీసుకున్నా అంతే. 35, 36
నేను తెలివైన స్టూడెంట్ని కాదు, అలాగే ఫెయిల్ అయ్యే స్టూడెంట్ని కూడా. మొత్తానికి బండి ముందుకి వెళ్ళిపోయా, ఏదో లేక గట్టెక్కినా లేదా, అంతే కదండి, గట్టెక్కి ఆగిపోకుండా. అంటే ఫెయిల్ అయిన వాళ్ళకంటే నేను నెయ్యవే కదా అనుకునేవాడిని నేను. అలాంటి స్టీవెన్ ఇంకొక్కటైతే నీ పని అవుట్ అనేవాడు. ఏదో ఒకటే ఎక్కినా బయటకు వచ్చానుగా. అంటే మాకని స్పోర్ట్స్ స్కూల్లో ఏమవుతుందంటే ఎక్కువ స్పోర్ట్స్ నేను కాన్సన్ట్రేట్ చేయాలి. మాకని లక్ష ఖర్చు పెడతాను స్పోర్ట్స్కి. అందులో మీరు ఫస్ట్ రాకపోతే మేము ఉంచాలి స్పోర్ట్స్ స్కూల్లో, చాలా కష్టం. అందుకే మాకు ఎక్కువ అట్లా చేసి ఆ పని పెట్టి స్నానం చేసేసరికి కొద్ది తినేసరికలా ఏమొచ్చేదట వచ్చేసి. ఎందుకంటే కొండలు ఎక్కే వాళ్ళని ట్రైనింగ్, ఎందుకంటే స్టేట్ నేషనల్ ఫస్ట్ రావాలంటే మంచి ప్రాక్టీస్ చేసి దీనికి తగ్గట్టుగా నేను మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ కరాటే నేర్చుకున్నాను. కరాటేలో ఉన్నాడు బ్రౌన్ బెల్ట్. ఇవన్నీ చేసేసరికి సరిగ్గా ఆ క్లాసులో కూర్చునేవాళ్ళు కానీ అనుకోకుండా వచ్చేసేది. ఏంటో మాకంటే శరీరం కొత్త బట్టికే తట్టుకుంటుంది కానీ అంతకు మించి ఎంత కంట్రోల్ చేద్దాం. ఒకట్లేండి, ఒక్కొక్కడు ఒక్కొక్క దాంట్లో ముందుకి ఉంటారు. అన్నింటిలో ఉండటం కష్టమే కానీ అలా ఒక్కొక్కటి. కానీ స్పోర్ట్స్లో నెంబర్ 1గా దేవుని దైవం ఆ స్పోర్ట్స్ కోట ద్వారానే నాకు జాబ్ కూడా రావటం. ఇప్పుడు కూడా కాబట్టి ఇంకా ఏ లెవెల్కి వెళ్దాను అన్నది ఏమో దేవుని చెప్తాం. అక్కడ దాకే అయ్యింది. ఇక దేవుడు నువ్వు నా సేవకి వచ్చామని పిలుచుకున్నాడు. కాబట్టి దేవుని పిలుపుని మనం ఏమి ఇవ్వాలట? గౌరవము. 3వ విషయం మనం చూస్తుంది, ఇంతకాలం నుంచి మనం ప్రార్థనకు వస్తున్నా మంచిది. మన ప్రార్థన ద్వారా దేవుని హృదయం కదిలింపబడుతున్నా. మీరు గమనించండి, ఎవరంటే నా పేరు కొర్నేలి, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినవి. దానియేలు తెలుసు కదండి, దానియేలు నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి వచ్చు. మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేయాలి. చాలాసార్లు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి ఎందుకు చేయటం లేదో తెలుసా? ఐజియా చాప్టర్ 59 verse 1, యెషయా గ్రంథం. ఇది ఒక్కటి చదివి మన ప్రార్థన చేస్తాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. రక్షింపనేరక ఎండినట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరక ఎండినట్లు